శాంతి 21/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఉదయమే లేచి తండ్రితో ఆత్మిక సంభాషణ చేయండి. తండ్రి ఇచ్చిన శిక్షణలను నెమరు వేస్తూ ఉండండి. ప్రశ్న: పూర్తి రోజంతా ఖుషీగా గడిచేందుకు ఏ యుక్తిని రచించాలి? జవాబు: ప్రతిరోజు అమృత వేళ లేచి జ్ఞాన విషయాలలో రమణం చేయండి, అనగా మననం చేయండి. మీతో మీరు మాట్లాడుకోండి. పూర్తి డ్రామా ఆది మధ్య అంత్యాలను స్మరణ చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పూర్తి రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. విద్యార్థులు తమ పాఠాలను చాలాసార్లు అభ్యాసం చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఈ చదువును అలా రిహార్సల్ చేయండి. పాట: ఈనాడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. మధురమైన అపురూపమైన పిల్లలు పాట విన్నారు. మీరు భగవంతుని పిల్లలు కదా. భగవంతుడు మనకు మార్గం చూపిస్తారు అని మీకు తెలుసు. మేము అంధకారంలో ఉన్నాము అని వారు పిలుస్తూ ఉంటారు, అజ్ఞానులు, భక్తులు. ఎందుకంటే భక్తి మార్గం అంటేనే అంధకార మార్గం. కొన్నిసార్లు తీర్థయాత్రలు చేస్తూ, మరికొన్నిసార్లు దాన పుణ్యాలు చేస్తూ, మంత్రాలను జపిస్తూ మేము మిమ్మల్ని కలవడానికి తిరుగుతున్నాము తండ్రి అని భక్తులు చెప్తారు. అనేక ప్రకారాల మంత్రాలను ఇస్తారు. అయినా మేము అంధకారంలో ఉన్నామని వారికి తెలియదు. ప్రకాశం అంటే ఏమిటో కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అంధకారంలో లేరు. మీరు వృక్షంలో మొట్టమొదట వస్తారు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళి రాజ్య పాలన చేస్తారు. తర్వాత మెట్లు దిగుతారు. దీని మధ్యలో ఇస్లాం మతం వారు, బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారు వస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ అంటు కడుతూ ఉన్నారు. ఉదయమే లేచి ఇలా జ్ఞాన విషయాలలో రమణం చేస్తూ ఆనందం అనుభవించాలి. ఇది ఎంత అద్భుతమైన నాటకం! ఈ డ్రామా ఫిలిం రీల్ వ్యవధి 5000 సంవత్సరాలు. సత్యుగం ఆయువు ఇంత, త్రేతాయుగం ఆయువు ఇంత అని తండ్రిలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది కదా. ప్రపంచంలో ఇతరులు ఎవ్వరికీ తెలియదు కనుక పిల్లలు ఉదయమే లేచి ఒకటి తండ్రిని స్మృతి చెయ్యాలి, ఖుషీగా జ్ఞాన స్మరణ చెయ్యాలి. ఇప్పుడు మనం పూర్తి డ్రామా ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నాం. కల్పము ఆయువే 5000 సంవత్సరాలు అని తండ్రి చెప్తారు. మనుషులు లక్షల సంవత్సరాలు అని చెప్తారు. ఇది ఎంత అద్భుతమైన నాటకం! తండ్రి ఇస్తున్న శిక్షణలను మళ్ళీ నెమరు వేసుకోవాలి, రిహార్సల్ చేయాలి. విద్యార్థి చదువును రిహార్సల్స్ చేస్తారు కదా, మళ్ళీ చదువుకుంటారు కదా. మధురాతి మధురమైన పిల్లలు మీరు పూర్తి డ్రామాను తెలుసుకున్నారు. ఇది అనాది అవినాశి డ్రామా అని బాబా ఎంత సహజ రీతిలో తెలియజేశారు. ఇందులో గెలుపొందుతారు, మళ్ళీ ఓడిపోతారు. ఇప్పుడు చక్రం పూర్తి అయింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని వారి ఆజ్ఞ లభించింది. ఈ డ్రామా జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఎప్పుడూ లక్షల సంవత్సరాల నాటకం ఉండదు. ఎవ్వరికీ గుర్తు కూడా ఉండదు లక్షలైతే. ఇది 5000 సంవత్సరాల చక్రం. ఇదంతా మీ బుద్ధిలో ఉంది. ఇది ఎంత మంచి గెలుపు ఓటముల ఆట. ఉదయమే లేచి ఇలాంటి ఆలోచనలు నడుస్తూ ఉండాలి. బాబా మమ్ములను రావణుడిపై విజయులుగా చేస్తున్నారు. ఉదయమే లేచి మీతో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అలవాటైపోతుంది. ఈ బేహద్దు నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు. పాత్రధారులుగా ఉండి కూడా దీని ఆది మధ్య అంత్యాలు తెలియవు. ఇప్పుడు మీరు నా ద్వారా యోగ్యులుగా అవుతున్నారు. బాబా తన పిల్లలను తమ సమానంగా చేస్తారు. తమ సమానంగానే కాదు, బాబా పిల్లలను తమ భుజాలపై కూర్చుండబెట్టుకుంటారు. బాబాకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉంది! మధురాతి మధురమైన పిల్లలారా, నేను మిమ్మలను విశ్వానికి అధికారులుగా చేస్తాను అని ఎంత బాగా అర్థం చేయిస్తారు. నేను అధికారిగా అవ్వను, మిమ్మలను చేస్తాను. పిల్లలైన మిమ్మలను పుష్పాలుగా చేసి తర్వాత టీచర్ అయి చదివిస్తాను. మళ్ళీ సద్గతి సత్యుగం కొరకు జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మలను శాంతిధామము సుఖధామాలకు అధికారులుగా చేస్తాను. నేను నిర్వాణధామంలో కూర్చుండిపోతాను. లౌకిక తండ్రి కూడా శ్రమపడి ధనం సంపాదించి అంతా పిల్లలకి ఇచ్చి వారు వానప్రస్థంలోకి వెళ్ళి భజనలు మొదలైనవి చేసుకుంటారు. కానీ ఇక్కడ తండ్రి చెప్తున్నారు, ఒకవేళ వానప్రస్థ స్థితిలో ఉంటే మీ పిల్లలను ఒప్పించి మీరు ఈ సేవలో తత్పరులవ్వండి.
అంటే వయసు అయినటువంటి వారికి బాబా చెప్తూ ఉన్నారు. మళ్ళీ గృహస్థ వ్యవహారంలో చిక్కుకోరాదు. మీరు స్వకళ్యాణము, ఇతరుల కళ్యాణం చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి. నేను మిమ్మలను శబ్దానికి అతీతంగా తీసుకెళ్ళడానికి వచ్చాను అని బాబా చెప్తున్నారు. అపవిత్రాత్మలు వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. మజా కూడా సన్ముఖంలోనే ఉంటుంది. అక్కడైతే మురళిని పిల్లలు కూర్చొని వినిపిస్తారు. ఇక్కడ తండ్రి సన్ముఖంలో ఉన్నారు. అందుకే కదా మధువనానికి మహిమ ఉంది. అందుకే తండ్రి చెప్తారు, ఉదయమే లేచి అలవాటు చేసుకోండి. భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు, కానీ దాని ద్వారా ఆస్తి లభించదు. వారసత్వము రచయిత అయిన తండ్రి ద్వారా లభిస్తుంది. రచన ద్వారా ఆస్తి లభించదు. కనుక మాకు రచయిత, రచనల ఆది మధ్య అంత్యాలు తెలియదని చెప్తారు. ఒకవేళ తెలిసి ఉంటే అది పరంపరగా అలాగే వచ్చేది. మనం ఎంత శ్రేష్టమైన ధర్మానికి చెందిన వారము, తర్వాత ఎలా ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయ్యాము మీరు అర్థం చేయించాలి. మాయ మన బుద్ధికి గాడ్రేజ్ తాళాన్ని వేసేస్తుంది. అందుకే మీరు బుద్ధివంతుల బుద్ధి, వీరి బుద్ధికి వేసిన తాళాన్ని తెరవండి అని భగవంతుడికి చెప్తారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను జ్ఞాన సాగరుడను. మీకు ఇతని ద్వారా, బ్రహ్మ ద్వారా ఏ మనుష్యులు ఇవ్వలేని సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉన్నాను. తండ్రి చెప్తారు, సత్సంగాలు మొదలైన వాటికి వెళ్ళడం కంటే పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం మంచిది. చదువు సంపాదనకు ఆధారం. సత్సంగంలో ఏమీ లభించదు. దాన పుణ్యాలు చెయ్యండి, ఇది చెయ్యండి, బహుమతులు ఇవ్వండి, అంతా ఖర్చు ఉంటుంది. డబ్బు కూడా ఉంచండి, తల కూడా వంచండి, తలంతా బోడి అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏ జ్ఞానం లభిస్తుందో దానిని స్మరణ చేసి అలవాటు చేసుకోండి. ఇతరులకు కూడా అర్థం చేయించండి. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఆత్మలైన మీపై బృహస్పతి దశ ఉంది. వృక్షపతి అయిన భగవంతుడి మిమ్మలను చదివిస్తూ ఉన్నారు కనుక మీకు ఎంత ఖుషి ఉండాలి. భగవంతుడు చదివించి మమ్ములను భగవాన్ భగవతీలుగా చేస్తున్నారు. ఓహో, అలాంటి తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనం అవుతాయి. ఇలా విచార సాగర మతనం చేసి అలవాటు చేసుకోవాలి. తాత శివబాబా మనకు బ్రహ్మ బాబా తండ్రి ద్వారా ఆస్తిని ఇస్తున్నారు. నేను ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటాను అని వారు స్వయంగా చెప్తున్నారు. మీకు జ్ఞానం లభిస్తోంది కదా. జ్ఞాన గంగలు జ్ఞానాన్ని వినిపించి పవిత్రంగా చేస్తారా, లేక గంగా జలం పవిత్రంగా చేస్తుందా? ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా మీరు భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నారు. ఆ సమాజ సేవకులు హద్దులోని సేవలు చేస్తారు. ఇది సత్యమైన ఆత్మిక సేవ. భగవాను వాచ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. భగవంతుడు పునర్జన్మ రహితుడు. శ్రీకృష్ణుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. అతని పేరు గీతలో వేయబడింది. నారాయణుడి పేరు ఎందుకు వేయలేదు? శ్రీకృష్ణుడే నారాయణుడిగా అవుతాడు అని ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుడు రాకుమారుడిగా ఉండేవాడు. తర్వాత రాధతో స్వయంవరం జరిగింది. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. శివబాబా మనలను చదివిస్తున్నారు అని మీకు తెలుసు. వారు తండ్రి కూడా అయ్యారు, టీచరు, సద్గురువు కూడా అయ్యారు, సద్గతినిస్తారు. శివుడే సర్వశ్రేష్టమైన భగవంతుడు. వారు చెప్తున్నారు, నన్ను నిందించేవారు ఉన్నతమైన స్థానాన్ని పొందలేరు. పిల్లలు ఒకవేళ చదవకుంటే టీచర్ గౌరవం పోతుంది. మీరు నా గౌరవాన్ని పోగొట్టరాదు. చదువుతూ ఉండండి. ముఖ్య లక్ష్యం ఎదురుగానే ఉంది. ఆ గురువులు దీనిని తమకు వర్తింపజేసుకుంటారు. అందువలన మాకేమైనా శాపం లభిస్తుందేమోనని మనుషులు భయపడతారు. గురువు నుండి లభించిన మంత్రమే వినిపిస్తూ అనుకుంటూ ఉంటారు. మీరు ఇంటిని ఎలా వదిలారు అని సన్యాసులను అడుగుతారు. ఈ వ్యక్తిగత విషయాలు అడగకండి అని వారు అంటారు. అరే, ఎందుకు తెలుపరు? మీరు ఎవరో మాకేం తెలుసు? చురుకు బుద్ధి కలవారు ఇలా అడుగుతారు. అజ్ఞాన కాలంలో కొందరికి నశ ఉంటుంది. స్వామి రామతీర్థుల అనన్య శిష్యుడు స్వామినారాయణ. వారి పుస్తకాలు మొదలైనవి బ్రహ్మబాబా చదివారు. బాబాకి ఇవన్నీ చదివే ఆసక్తి ఉండేది. చిన్నతనంలో వైరాగ్యం వచ్చేది. తర్వాత ఒకసారి సినిమా చూశారు. అంతే, వారి వృత్తి పాడైపోయింది. సాధుతనం మారిపోయింది.
ఆ గురువులు మొదలైన వారందరూ భక్తి మార్గానికి చెందిన వారు అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క శివబాబానే. వారిని అందరూ స్మృతి చేస్తారు. నాకు ఒక్క గిరిధర గోపాలుడు తప్ప వేరెవ్వరూ లేరు అని గానం చేస్తారు. గిరిధరుడు అని కృష్ణుణ్ణి అంటారు. వాస్తవానికి నిందలు ఈ బ్రహ్మకు లభిస్తాయి. కృష్ణుడి ఆత్మ ఎప్పుడైతే చివరిలో పల్లె పిల్లవానిగా తమో ప్రధానంగా ఉంటాడో అప్పుడు తిట్లు తిన్నాడు. వాస్తవానికి ఇది కృష్ణుడి ఆత్మయే కదా. పల్లెలో పెరిగాడు, మార్గంలో వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకున్నాడు అనగా బాబా ప్రవేశించారు. ఎన్ని తిట్లు తిన్నాడు, అమెరికా వరకు సమాచారం వ్యాపించింది. ఇది అద్భుతమైన డ్రామా. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు కనుక సంతోషం కలుగుతుంది. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, మనం ఎలా బ్రాహ్మణులుగా ఉండే వారము మళ్ళీ దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యాము. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇది 84 జన్మల చక్రం. ఇదంతా స్మృతిలో ఉంచుకోవాలి. రచయిత రచనల ఆది మధ్య అంత్యాలను తెలుసుకోవాలి. ఇది ఎవ్వరికీ తెలియదు. మేము విశ్వ అధికారులుగా అవుతాము అని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో ఏ కష్టము లేదు. ఆసనాలు మొదలైన వాటిని వేయమని చెప్పరు. హఠయోగాన్ని ఎలా నేర్పిస్తారు అంటే అడగకండి. కొందరి మెదడే చెడిపోతుంది. తండ్రి ఎంతో సహజంగా సంపాదన చేయిస్తారు. ఇది 21 జన్మలకు సత్యమైన సంపాదన. మీ అరచేతిలో స్వర్గం ఉంది. తండ్రి పిల్లల కొరకు స్వర్గాన్ని బహుమతిగా తెస్తారు. ఇలా వేరే ఏ మనుషులు చెప్పలేరు. తండ్రి మాత్రమే చెప్తారు. ఇతని ఆత్మ కూడా, బ్రహ్మ ఆత్మ కూడా వింటుంది కనుక పిల్లలు ఉదయమే లేచి ఇలా ఆలోచించాలి. భక్తులు కూడా ఉదయమే గుప్తంగా మాలను తిప్పుతూ ఉంటారు. మాలను తిప్పి ఆ సంచిని గోముఖము అని అంటారు. అందులో చేయి పెట్టి రామ రామ అని వాయిద్యాలు మ్రోగించినట్లుగా మాలను తిప్పుతారు. వాస్తవానికి తండ్రిని స్మృతి చేయడం గుప్తమైనది. నిరంతర స్మృతి అని దీనినే అంటారు. ఖుషి కలుగుతుంది. ఇది ఎంత అద్భుతమైన డ్రామా. ఇది బేహద్దు నాటకం. ఇది మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలో లేదు. మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉంది. చాలా సులభమైనది. మనలని ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు. వారిని స్మృతి చేయండి చాలు. ఆస్తి కూడా వారి నుండే లభిస్తుంది. ఈ బ్రహ్మ బాబా అయితే ఈ రోజు నుండి తక్షణమే అంతా వదిలేశారు. ఈ రోజు అంటే ఎప్పుడు జ్ఞానం తెలుసుకున్నారో ఆ రోజు. ఎందుకంటే మధ్యలో బాబా ప్రవేశించారు. సర్వస్వాన్ని మాతలకు అర్పణ చేసేశారు. ఇంత పెద్ద స్థాపన జరగాలి. సర్వస్వాన్ని సేవలో సమర్పించి ఒక్క పైసా కూడా ఎవ్వరికి ఇవ్వరాదు అని తండ్రి ఇతనికి చెప్పారు. అంతటి నిర్మోహులుగా అవ్వాలి. లక్ష్యం చాలా గొప్పది. మీరాబాయి లోక మర్యాదలు, వికారి కుల మర్యాదలు వదిలినందున ఆమెకి ఎంత గొప్ప పేరుంది. మేము వివాహం చేసుకోము అని ఈ పిల్లలు కూడా చెప్తారు. లక్షాధికారి అయినా ఇంకెవరైనా మేము బేహద్దు తండ్రి నుండే ఆస్తి తీసుకుంటాము అని అంటారు. ఇటువంటి నష ఎక్కాలి. బేహద్దు తండ్రి కూర్చొని పిల్లలను అలంకరిస్తూ ఉన్నారు. ఇందులో ధనము మొదలైన వాటి ఆవశ్యకత కూడా లేదు. పెళ్లి రోజున వనవాసంలో కూర్చోబెడతారు. పాత చిరిగిపోయిన వస్త్రాలు మొదలైన వాటిని ధరింపజేస్తారు. వివాహమైన తర్వాత నూతన వస్త్రాలు, ఆభరణాలు అంటే వివాహం సందర్భంలో, అంతకు ముందు రోజు పాత వస్త్రాలతో ఉంటారు. ఇలా ధరింపజేస్తారు. ఈ తండ్రి చెప్తున్నారు, నేను మిమ్ములను జ్ఞాన రత్నాలతో అలంకరిస్తాను. మీరు మళ్ళీ ఈ లక్ష్మీ నారాయణులకు అవుతారు. ఇలా వేరెవ్వరూ చెప్పలేరు. తండ్రియే వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు కనుక విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. శంకరునితో పార్వతిని, బ్రహ్మతో సరస్వతిని చూపించారు. ఇప్పుడు బ్రహ్మకు పత్ని ఎవ్వరూ లేరు. ఇతనైతే బాబా వారిగా అయ్యారు. ఇవెంత అద్భుతమైన విషయాలు. మాతాపిత ఇతనే కదా. ఇతడు ప్రజాపిత కూడా అయ్యారు. మళ్ళీ ఇతని ద్వారా తండ్రి పిల్లలను రచిస్తారు కనుక ఇతను తల్లి కూడా అయ్యారు. సరస్వతి బ్రహ్మపుత్రిక అని గాయనం చేయబడుతుంది. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. ఉదయమే లేచి బ్రహ్మ బాబా ఎలా విచార సాగరం మతనం చేస్తారు అలా పిల్లలు కూడా బాబాను అనుసరించాలి. ఇది గెలుపు ఓటముల అద్భుతమైన తయారైన ఆట. ఇది మీకు తెలుసు. దీనిని చూసి ఆనందం కలుగుతుంది. తిరస్కార భావన రాదు.
ఈ పూర్తి డ్రామా ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నాము అని మీకు తెలుసు కనుక తిరస్కార భావన అను మాటే లేదు. పిల్లలైనా మీరు శ్రమ కూడా చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. పావనంగా అవుతాము అని ప్రతిజ్ఞ కూడా చేయాలి. దంపతులమైన మేము కలిసి ఉంటూ పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము అని ప్రతిజ్ఞ చేయాలి. మళ్ళీ కొందరు ఫెయిల్ కూడా అవుతారు. బాబా చేతిలో ఏ శాస్త్రాలు మొదలైనవి లేవు. నేను బ్రహ్మ ద్వారా మీకు వేద శాస్త్రాలన్నింటి సారాన్ని వినిపిస్తాను, కృష్ణుడు కాదు అని శివబాబా చెప్తున్నారు. ఎంత వ్యత్యాసం ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, చదువుపై పూర్తి గమనం ఉంచాలి. తండ్రి, టీచరు, సద్గురువుకు నిందలు తెచ్చే, గౌరవాన్ని పోగొట్టే కర్మలేవి చేయరాదు. సెకండ్ పాయింట్, విచార సాగరం మతనం చేసేందుకు అలవాటు పడాలి. తండ్రి నుండి ఏ జ్ఞానం లభించిందో దానిని స్మరణ చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. ఎవ్వరిపైన తిరస్కార భావన ఉండరాదు. వరదానం, సంపూర్ణత యొక్క వెలుగు ద్వారా అజ్ఞానం అనే పరదాను తొలగించే సర్చ్ లైట్ భవ. ఇప్పుడిక ప్రత్యక్షత సమయం సమీపానికి వస్తూ ఉంది. అందువలన అంతర్ముఖులుగా ఈ గుహ్యమైన అనుభవాలు అనే రత్నాల ద్వారా స్వయాన్ని నిండుగా చేసుకోండి. ఎటువంటి సర్చ్ లైట్గా అవ్వాలి అంటే మీ సంపూర్ణత యొక్క వెలుగు ప్రకాశము ద్వారా అజ్ఞానము అనే పరద తొలగిపోవాలి. ఎందుకంటే మీరు ఈ భూమిపై ఉన్న నక్షత్రాలు. ఈ విశ్వాన్ని ఆందోళనల నుండి రక్షించి సుఖమయమైన ప్రపంచాన్ని, స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేసేవారు. పురుషోత్తమ ఆత్మలైన మీరు విశ్వానికి సుఖ శాంతులు అనే శ్వాసను ఊపిరినిచ్చేందుకు నిమిత్తమైన వారు. స్లోగన్, మాయా మరియు ప్రకృతి యొక్క ఆకర్షణల నుండి దూరంగా ఉంటే సదా హర్షితంగా ఉంటారు. అవ్యక్త ఇషారా, శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మనస్సులో సదా శుభ భావన, శుభమైన ఆశీర్వాదాలు ఇవ్వాలి అనే అభ్యాసం న్యాచురల్గా అయిపోయినప్పుడు మీ మనస్సు బిజీగా అయిపోతుంది. మనస్సులో కలిగే అలజడి నుండి స్వతహాగానే దూరం అయిపోతారు. మీ పురుషార్థంలో అప్పుడప్పుడు ఏదైతే వ్యాకుల పడతారో అలా ఇక వ్యాకులత పడరు. ఒక ఇంద్రజాలిక మంత్రం వలె అయిపోతుంది. ఓం శాంతి.